శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. శ్రీ ధ్రువకీ నామ సంవత్సర పుష్యమాసము బహుళపక్షము తేదీ 22వ తేదీ 1వ నెల 2017వ సంవత్సరము ఆదివారం బహుళ దశమి రాత్రి 9:59 వరకు దశమి ఉంటుంది. విశాఖ నక్షత్రము మధ్యాహ్నం 11:03 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. ఈరోజు రాహుకాలము సాయంకాలం 4:38 ప్రారంభమై 6:02 వరకు రాహుకాలం ఉంటుంది. వర్జము మధ్యాహ్నం 3:32 ప్రారంభమై 5:20 వరకు వర్జం ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:33 ప్రారంభమై 5:17 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. అమృత గడియ 2:17 ప్రారంభమై 4:05 వరకు అమృత గడియ ఉంటుంది. అయితే మేషం నుండి పడితే మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ యొక్క 12 రాశుల యొక్క గ్రహచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు గ్రహచార ఫలితం అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య కోసం అభ్యసించేటువంటి ఉద్యోగులకు సరి అయినటువంటి విద్యాప్రాప్తి కలుగుతుంది. ఆత్మీయుల నుండి మీకు కొంత మంచి వార్తలు వినబడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఆకస్మిక ప్రయాణం వల్ల ధనలాభ ప్రాప్తి చేకూరుతుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూస్తే నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు విదేశంలో చదువులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు చింతించాల్సినటువంటి విషయం గురించి ఇప్పుడే చింతన మీలో ప్రారంభమవుతుంది. కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి విషయాలు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూస్తే దూర ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో వేగం తగ్గుతుంది. వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ తగ్గి వ్యసనములపైన ఆసక్తి ఎక్కువగా కనబడుతుంది. పనికిరానటువంటి వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను మీరు కోల్పోతారు. మిథున రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూస్తే జాతక ప్రభావంలో అనారోగ్య సమస్య ఈరోజు అధికంగా చూపిస్తుంది. శత్రువులపైన ఆలోచన చేసే క్రమంలో మీరు దిట్టగా ఉంటారు. అంతేకాకుండా ఆచార వ్యవహారాలలో ఆహారపు అలవాట్లలో కాస్తంత మార్పు చేర్పులు చేసుకుంటారు. దానితో పాటు ఆర్థిక సమస్యల పరిష్కారానికై మీరు కొన్ని ఆలోచనలు చేయడం సవ్యమైన మార్గంగా మీకు కనబడుతుంది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూస్తే కొన్ని సమస్యలు అనేటువంటివి మీ ఆలోచన శక్తి పైన పెట్టి జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి. ఉన్నత విద్య దూర ప్రాంతాల కోసమని మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వెళ్ళే అవకాశం వస్తుంది. వ్యక్తిగత పోటీల యొక్క గుర్తింపు కానీ ఆలోచన కానీ మీలో కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు భార్య తరపున ఆదాయం వస్తుంది. మాటల వల్ల గొడవల వల్ల సరికాదు అనే వాగ్ధోరణి మీలో ఎదురై ఎవరి నుండి కూడా కలహించుకోకూడదు అనేటువంటి ఆలోచన మీలో వస్తుంది. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూస్తే
నూతన విద్యలను నేర్చుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారములందు ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది. విద్యా సంస్థల యజమానుల యొక్క గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా తాత్కాలికమైనటువంటి అభివృద్ధి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మిత్రుల కొరకు, అన్నదమ్ముల కొరకు, ప్రయాణాల కొరకై ఆరోగ్యము ఖర్చు ఉండే సూచన మీలో ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు సానుకూలమైన వాతావరణంతో ఏర్పడి ఉంటుంది. కన్యా రాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే సరి అయిన నిర్ణయాలు తీసుకొనక ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకుంటుంటారు. మీ సంతానంలో ఒకరికి ఉన్నత విద్యా ప్రాప్తి కొరకై కొన్ని ఉద్యోగం లేదా చదువు కోసం అప్లికేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంది. తులారాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృశ్చిక రాశి. మీ స్నేహితుల యొక్క సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. మంచి స్నేహితుల నుండి కొద్దిగంత మీరు మంచి వినిపించుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది. మీ ప్రేమ అభిమానాలు లేకపోవట, వ్యక్తుల మధ్య పరస్పరం విభేదాలు ఏర్పడట, చిరాకు కోపం వల్ల మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. భోజనానికి సంబంధించినటువంటి వసతి మీలో ఏర్పడి అధిక ఇబ్బందుల నుండి మీరు తొలగిపోయే అవకాశం సూచిస్తుంది. వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూస్తే పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. దైవభక్తి పెరుగుతుంది. మంచి అలవాట్ల నడవడితో 10 మందిని ఇట్టే ఆకర్షించేటువంటి స్వభావం ఈరోజు మీలో వస్తుంది. గృహ నిర్మాణాని కోసమై 10 పనులు చేసి ఆ పనుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూస్తే క్రీడాకారులకు మంచి యోగ్యదాయకంగా ఉంటుంది. కుటుంబంలో గత కొన్ని రోజులుగా మీరు పోయినటువంటి మనశ్శాంతి ఒక కొలికి వచ్చి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కలుస్తారు. దీర్ఘకాలికమైనటువంటి వ్యక్తులతో మీ యొక్క మాట పట్టింపు రాచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూస్తే మీరు కొత్త ఆలోచన ప్రభావం తగ్గింపుగా ఉంటుంది. వృత్తి వ్యాపారములందు అభివృద్ధి, ఆదాయం ఎక్కువగా అవుతుంది. అలంకరణపై పూర్తిగా ఆసక్తి ఉండకపోవచ్చును. ఆసనములు వంటివి నేర్చుకునక అభ్యాసం చేయుట తగ్గిపోతుంది. దైవభక్తి పెరుగుతుంది. చుట్టుపక్కల వారిని బాగు చేయాలనే తాపత్రయం మీలో కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుట, కుదిరిన వివాహాలు సంబంధంలో రద్దొగుట, చెడ్డవారితో పరిచయాలు ఏర్పడట మీకు జరిగేటువంటి స్వభావం ఈ రోజుటిది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే బంధువులు దూరం అవుతారు. వ్యాపారం నుండి భాగస్థుల పరస్పరం దూషించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా పడతాయి. మానసికమైనటువంటి ఆలోచన సంఘర్షణ మీలో కలిగి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషం నుండి పడితే మీనరాశి వరకు గల ఈ 12 రాశుల యొక్క పూర్తి గ్రహచార ఫలితం మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజుటి శుభసూచకంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా కొంత సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా కొన్ని ఆలోచనలు, ప్రభావాలు అనేటువంటివి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉంచుకోవడానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. ఇతరులను నింద చేసినా కానీ, మానసికంగా వారిని ఇబ్బంది పెట్టినా కానీ, ఆలోచన ప్రకారంగా కూడా వారిని మనం ఒక మాటలు అన్నా కానీ ఆ యొక్క బాధ వారి మనసుకే కాదు మనకు కూడా ఆ యొక్క ప్రాప్తి లభిస్తుంది. మరి ఆ బాధతో కూడుకున్నటువంటి ప్రాప్తి ఏమి, దానికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం.
బ్రహ్మహత్యా దోషం వలన, బ్రహ్మహత్యా దోషం అంటే ఆవుని చంపడం కానీ స్త్రీని చంపడం కానీ బ్రహ్మహత్యతో కూడుకున్నటువంటిది. ఆ బ్రహ్మహత్య ఎవరికైతే ఆ బ్రహ్మహత్యా పాతకం లభిస్తుందో అటువంటి వారు క్షయరోగముతో బాధపడేటువంటి వారు అవుతారట. దైవభక్తి లేనివాడు, గురు జనహాంతకుడు పాండురోగముతో బాధపడేటువంటి అవకాశం వస్తుందని శాస్త్రము చెబుతుంది. చివరికి గోహత్య చేసినటువంటి వాడు కూడా దీర్ఘమైనటువంటి రోగముతో ఎప్పుడు కూడా బాధపడుతుంటాడట. అంతేకాకుండా పుస్తకములు దొంగలించిన వాడు గర్భస్రావము లేదా ఆ జన్మాంధుడగును. పరనింద, ఇతరుల యొక్క ఎక్కువగా ఇతరుల గురించి తిట్టడం, వాళ్ళిట్లా వీరిట్లా అనుకోవడం, ఇతరుల యొక్క పీడించుకు తినే మాటలు మాట్లాడడం, ఇతరుల యొక్క వస్త్రాలు దొంగలించడం, ఇటువంటి వారికి అధిక దరిద్రము లభించి దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడతారట. పరస్త్రీలను బలవంతముగా తీసుకొని పోవుట, వారికి ఏదైనా శరీర ప్రక్రియ ప్రకారం వారిని ఇబ్బంది పెట్టుట, ఇటువంటి కారణాల వల్ల అలవి కానీ దీర్ఘమైనటువంటి రోగముతో బాధపడి చివరికి కుక్కచావు చచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఎవరైనా మాతాపితరులకు హత్య చేసినా మహాకుష్ఠిరోగి అయి జీవితాంతకాలం బాధపడతాడు. ప్రత్యేక పరోక్ష గోహత్య చేయించినా కానీ కుష్ఠిరోగి అయి బాధపడతాడు. పూలు కానీ గంధము కానీ దొంగలించినా కానీ దేహమునకు దూరమైనటువంటి అపరాధము వాసన వస్తుందట. నెయ్యిని దొంగలించినా, నూనెను దొంగలించినా, తినే పదార్థాన్ని దొంగలించినా కానీ చిన్న చిన్న క్రిమికీటకాలు శరీరంలో ఏర్పడి కొన్ని క్యాన్సర్ వ్యాధులతో బాధపడే అవకాశం వస్తుంది. చెట్లను దొంగలించినా కానీ, పెట్టుకున్నటువంటి అన్నాన్ని లాగేసి పారవేసినను కానీ వాడికి దంతరోగములతో బాధపడతారట. దేవతా పూజకును కానీ దేవాలయంలో వండే పాత్రను కానీ అపహరించినచో చివరికి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులతో అధికంగా బాధపడి ఇబ్బంది కలిగే అవకాశం వస్తుందట. ఎవరైనా బెల్లము దొంగలించినా కానీ జ్వరముతో బాధలతో బాధపడే అవకాశం వస్తుంది. వెండి బంగారము దొంగలించినా కానీ సంతాన నష్టం, మానసిక వ్యధ, నిత్యం అనారోగ్యముతో బాధపడే అవకాశం కలుగుతుంది. పాలు పెరుగు దొంగలించిన కడుపు నొప్పితో వేదపడతారు. అట్లాగే దాసీదాసులను అపహరించినా కానీ కర్ణం రోగములతో బాధపడే అవకాశము. గృహ ధన విత్త ధాన్య సంపదలు అపహరించినచో మహారోగములు ఏర్పడనని శాస్త్రం చెబుతుంది. అయితే ఎవరైతే కానీ ఈ సంబంధించినటువంటి పనులు చేస్తారో అటువంటి వారికి ఈ రోగముల బారి నుండి వారికి శిక్ష తప్పదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీలో ఏదైనా రోగాలు ప్రబలుంటే మీరు చేసిన తప్పు ఇదే అని గమనించి దానికి శ్రేయస్కరంగా ఉండేటువంటి విషయాన్ని గమనించగలరు. మరి ఈరోజుటి కార్యక్రమానికి ముగిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.